ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మార్చి 1 నుండి ఈపీఎఫ్ఓ పెన్షన్లు భారీగా పెంపు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వీడియో సమాచారం కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ పెన్షన్లో అదేవిధంగా ఈపీఎస్ 95 పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని దరఖాస్తులను కూడా స్వీకరిస్తుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే 78 లక్షల వరకు కూడా ఈ పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. జనవరి 28, 2025 నాటికి ఈపీఓ పెన్షన్ల యొక్క అప్లై చేసుకున్నది 1,65,621 మంది అని తెలుస్తుంది. ఇందులో 21,885 మందికి ఇప్పటికే మంజూరు చేస్తున్నట్లు తెలుస్తుంది. నవంబర్ 4, 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా ఈపీఎఫ్ఓ పెన్షన్లు అదేవిధంగా ఈపీఎస్ 95 పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా 8వ వేతన సంఘం ద్వారా అత్యధికంగా జీతాల పెంపు జరగబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పేర్కొనడం జరిగింది. దేశ ఆర్థిక ప్రగతిని సాధించడంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించడానికి ఈ జీతాల పెంపు ఉండబోతుందని పేర్కొనడం అయితే జరిగింది.